నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చే పవిత్రమైన నాగుల చవితి రోజు మహిళలు తమ కుటుంబం, పిల్లల ఆరోగ్యం, సుఖశాంతి కోసం భక్తితో వ్రతం చేస్తారు. ఈ రోజున పాటించవలసిన ముఖ్యమైన నియమాలు తెలుసుకుందాం. ఉదయాన్నే లేచి స్నానం చేయాలి. సబ్బు లేదా షాంపూ వాడకూడదు. పసుపు, పాలు, తులసి ఆకులతో స్నానం చేయడం మంచిది. ఈరోజు అన్నం తినకూడదు. ఉపవాసం ఉండటం లేదా పళ్ళు, పాలు తీసుకోవడం మాత్రమే చేయాలి. అలా చేస్తే శరీర శుద్ధి, మనస్సు శాంతి కలుగుతాయి. స్నానం చేసిన తర్వాత నాగదేవతలకు పూజ చేయాలి. పాలు, పసుపు, కుంకుమ, బెల్లం, బియ్యంతో పూజ చేయాలి. నాగు పుట్టల దగ్గర దీపం వెలిగించడం పవిత్రమైన ఆచారం. ఓం నాగేంద్రాయ నమః అంటూ భక్తిగా జపించాలి. పాలు, నీరు, పసుపు కలిపి నాగదేవతకు అభిషేకం చేయాలి. ఇలా చేస్తే సర్పదోషం తొలగుతుందని నమ్మకం. ఈ రోజున అన్నం, వంకాయ, పెరుగు, చక్కెర వంటివి వాడకూడదు. పవిత్రమైన మనసుతో వ్రతం చేయడం అత్యంత ముఖ్యం. పసుపు, కుంకుమ, వస్త్రాలు, నువ్వులు వంటివి వాటిని దానం చేయడం పుణ్యప్రదం. దానంతో సంతోషం, ఆరోగ్యం కలుగుతాయని శాస్త్రాలు చెబుతాయి. ఈరోజు కోపం, అసూయ, తగువులు దూరంగా ఉంచాలి. మృదువుగా మాట్లాడాలి. శాంతంగా ఉండాలి. భర్త, పిల్లల శ్రేయస్సు కోసం ప్రార్థించాలి. నాగుల చవితి వ్రతకథ వినడం తప్పనిసరి. ఈ కథ వింటే సర్పదోషం తొలగి ఆయురారోగ్యం కలుగుతుందట. మరుసటి రోజు ఉదయం వ్రత పురాణం చేయాలి. ఆ రోజున అన్నదానం చేస్తే అపారమైన పుణ్యం లభిస్తుంది. ముఖ్యమైనది భక్తి మరియు విశ్వాసం. మనసులో శ్రద్ధతో వ్రతం చేస్తే నాగేంద్ర స్వామి కృప తప్పకుండా కలుగుతుంది. ఈ నాగుల చవితి రోజున ఈ నియమాలు పాటించండి. సర్పదోషం తొలగి ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి మీ ఇంటికి తలుపు తడతాయి. నాగేంద్ర స్వామి కృప మీ కుటుంబ సభ్యులపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.